కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. శైలు, ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవ్వే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. కాలేజ్ డేస్లో స్వీట్ అండ్ సెక్యూర్ లైఫ్ అని ఏవేవో ఊహించుకొని ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా భరించలేకపోతున్నాను నాన్న. 22 సంవత్సరాలన్నా నాకు. నా లైఫ్కి ఏది మంచి ఏది చెడో ఇది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 yearలో నేనేం చేసా నాకు తెలుసు నాన్న. ఇది డిగ్రీ చదివే దశ. మన భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునే దశ. మనం ఇప్పటివరకు చూసిన లైఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ డిగ్రీ లైఫ్ మరో ఎత్తు. అమ్మా నాన్నలకు మన మీద చాలా ఆశలు ఉంటాయి, మనకేవో ఆశయాలు ఉంటాయి. లైఫ్లో స్నేహం, ప్రేమ, లక్ష్యం ఈ 3 ఇంపార్టెంట్. ఏ లక్ష్యాన్నైనా ప్రేమతో బంధించి స్నేహంతో ముడేస్తే భవిష్యత్తు భూగోళం అంతా, ఆనందం ఆకాశం అంతా. లైఫ్ ఈజ్ ఏ ఛాన్స్, లివింగ్ ఈజ్ ఏ చాయిస్, ఫాలో ద హార్ట్, ఫ్యూచర్ ఈజ్ అవర్స్. ఇదే మన స్నేహ గీతం. మీ వివి వినాయక్. ఇప్పుడు చెప్పురా. నా పేరు రవి సార్. ఎంసెట్ ర్యాంక్ 1590. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు సార్. పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. ఇంటర్ హాస్టల్కి వెళ్ళిపోయాను సార్. అమ్మా నాన్న లేరా తమ్ముడు? లేరన్నయ్య. పోరా, నేను ఏడ్పించలేను. పోరా పో. అన్నయ్య, మీరు చేసిన పని తప్పు అని మీకు అనిపిస్తే అందరినీ వదిలేను. అంతేగాని అమ్మా నాన్న లేరని నాకు సెపరేట్ డిస్కౌంట్స్ అక్కర్లేదు. అసైన్మెంటేగా ఇవ్వండి. ఏం రాయడు? పేరు శైలు. పేరు బాగానే ఉంది, ఏంటో తీరే అస్సలు బాగాలేదు. ఒక్కటి చెప్పిన పని చేయటలేదు. ఇలా కాదు కానీ ఆ పువ్వు, ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ ఎల్లో షర్ట్ వేసి కూర్చున్నాడు చూడు సీనియర్, అతనికి ఈ పువ్వు తీసుకెళ్ళి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. కమాన్ టేక్ ఇట్. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? తీసుకో, గో. ఏయ్ చల్ బే. సార్, ఆ సార్ మీకు ఐ లవ్ యూ చెప్పమన్నారు సార్. మీరంటే చాలా ఇష్టం అంట సార్. హీ లవ్స్ యూ సార్. యూ థింక్ అబౌట్ ఇట్ సార్. నీ అబ్బా ఛీ. పేరు కృష్ణ. కృష్ణుడు మంచి బలులా గెటప్ ఏంట్రా? మొదటి రోజే అమ్మాయిల్ని పడేద్దాం అనుకుంటున్నాడు మనోడు. కాలేజీ ఫస్ట్ డే కదా సార్, డీసెంట్గా రెడీ అవ్వమని నాన్నగారు చెప్పారు. నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత బాబు? 950 సార్. అబ్బో, మనోడు బూస్ట్ తాగి మరీ చదువుంటాడు రోయ్. అవును సార్, మా నాన్నే బూస్ట్ కల్పించేవారు. ఎంతైనా నేను కాలేజ్ టాపర్ కావాలని ఆయన ఆశ సార్. ఆశలు చాలా ఉన్నాయి కానీ నీ హాబీస్ ఏంట్రా? డ్యాన్స్ అంటే బాగా ఇష్టం సార్. ఏది ఓ స్టెప్ అమ్మా? ఇప్పుడు చెయ్యి. మన కాలేజ్కి మైకిల్ జాక్సన్ వచ్చేసాడు రా. అవును రోయ్. థ్యాంక్ యూ సార్. రాగిపెట్టు ఒకటి ఇచ్చాననుకో, అప్పుడు పాడతావు. ఒరే మామా, పాట పాడమంటే పోజు దొబ్బుతుందిరా. ఓయ్ ఇట్రా, ఇట్రా అమ్మా, ఇట్రా. సార్, ఎందుకు సార్ అమ్మాయిలు నేర్పిస్తారు? అబ్బో వచ్చాడు రో లార్డ్ కృష్ణ. జయ కృష్ణ ముకుంద మురారే. మూసుకుంటా. ఒరే మామా, ప్రిన్సిపల్ వస్తున్నాడు రా. పోదాం పదండ్రా. హాయ్, ఐమ్ కృష్ణ. హాయ్, ఐమ్ పూజ. రేయ్, పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మ. అంటే ఆయన పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నా పేరు అర్జున్ అన్నయ్య. డైరెక్టర్ అయిపోదామనే. మరి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు వచ్చావురా? ఓ సీటు బొక్క. ఫాదర్ ఫోర్స్ చేశారు అన్నయ్య. మదర్ ఫోర్స్ చేస్తే డాక్టర్ అయిపోతావా? అయిపోతానేమో. రే, అది కాదు కానీ నేను పనికొస్తానంటావరా? అంటే దేనికన్నయ్య? సినిమాల్లోకి రా. అమ్మాయి అంటే అన్నయ్య, రోజు అద్దంలో చూసుకుని మీకే ఇంత డౌట్ ఉంటే నేనేం చెప్తానన్నయ్య? వారేవయ్యేమి ఫేస్, అచ్చం హీరోలా ఉంది బస్. ఇప్పటికి 20 సార్లు పాడానన్నయ్య. పర్లేదు, పాడుబే. నా కర్మ. వారేవయ్యేమి ఫేసు,
అచ్చం హీరోలా ఉంది బాసు. ఇన్ని వందల మంది ఉన్న ఈ కాలేజీలో ఈ 5 మాత్రం స్పెషల్. కలిసింది కామన్గా అయినా వీళ్ళ మధ్య ఉన్నది మాత్రం విడదీయలేనంత స్నేహం. వీళ్ళంతా ఆడుతూ పాడుతూ ఎప్పుడు అల్లరి చేస్తూ అప్పుడప్పుడు చదువుకుంటూ ఇలా 4 సంవత్సరాలు గడిపేశారు. ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరపూసే, సంతోషమే మది నిండే, నవలోకమే. టేక్ 2. నేను పెద్ద అయితే డాక్టర్ అవుతాను. డాక్టర్లు అన్నీ తినొచ్చు కదా మరి. నేను డాక్టర్ అయి హాస్పిటల్ పెడతా. హాస్పిటల్లో క్యాంటీన్లో చాకోబార్లు, క్రీమ్ బిస్కెట్లు. నేను డాక్టర్ అయి పేద ప్రజలకు హెల్ప్ చేసి వాళ్ళు ఇచ్చే చాకోబార్లు, క్రీమ్ బిస్కెట్లు తింటాను. డైలాగ్ ఏం చెప్పానురా? తినేసి చెప్పొచ్చా అన్నయ్య? నన్ను తినరా, బాగా ముదిరిపోయారురా. వీడిని చూడు, గంట నుంచి నిల్చున్నాడు. కరెక్ట్గా ఉన్నాడా? చూసి నేర్చుకో. వాడేమో ఊరికే పని చేయట్లేదు, డబ్బులు ఇస్తున్నావు. నన్నే చాక్లెట్లు తినవట్లేదు. ఎన్ని తింటావురా? హలో, నాకు డబ్బు మాత్రమే సరిపోదు. నువ్వు అన్నావు నన్ను హీరోని చేస్తానని. లాస్ట్ టైమే నాకు డబ్బులు కొట్టేశావు. అర్జున్ పదండి పదండి వెళ్ళండి, తర్వాత చూద్దాం. మరి నా డబ్బులు? ఇస్తాను రా బాబు, ఎల్లు. ఇస్తాడంటావా? వీడి ఫేస్ చూస్తుంటే నాకు డౌట్ గానే ఉందిరా. క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టుకుని పిల్లలతో ఆటలేంట్రా? ఇష్టం లేకపోయినా మీకోసం జేరీ టోఫెల్ రాసా. మళ్ళీ క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నాన్న. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం? సెక్యూర్డ్ లైఫ్ కోసం 2-3 ఆప్షన్స్ పెట్టుకోవాలరా. 2-3 ఆప్షన్స్ పెట్టుకుని నన్ను నేను కన్ఫ్యూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేదంటున్నాడు కదా, ఈసారి వదిలేయచ్చు కదండి. జీవితం అంటే భయం ఉండాలి. అమ్మా, నాన్న కూడా నీలాగే నేను సపోర్ట్ చేస్తే నేను యూఎస్ వెళ్ళక్కర్లే, ఇక్కడే నచ్చినట్టు సినిమాలు తీసుకోవచ్చు, ఎప్పుడు అమ్మ దగ్గర ఉండొచ్చు. నువ్వేం ఫీల్ అవ్వకు నాన్న, నువ్వు తప్పకుండా డైరెక్టర్ అవుతావు. నా బంగారమ్మ. 5 number salary, 4-wheeler, 3 bedroom flat, 2 cute children, and 1 beautiful wife. ఎరా భద్రం, ఎలా ఉంది మన ప్లాన్? ఆల్లే సూర్లేదు, కొడుకు పేరు సోమలింగం అని. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ కాలే. ఇదేంద్ర 5432 అని అంటున్నావు. దాట్స్ మై కాన్ఫిడెన్స్ రా. అయినా లైఫ్లో నాకు ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వస్తే పూజ, నేను, మేమిద్దరం, మాకిద్దరం. గవాలిగడ్ వాలిపోయే టైం అయింది, జల్దీ రెడీగా వచ్చేసా. వీలైతే ఇంటర్వ్యూకో షర్టు, కుదిరితే కొంత క్యాష్. రేయ్, కోళ్ల ఫారంలో మేతేసి మొక్కపోడా ఎప్పుడు పక్కన మీద పడి ఏడ్చిదేనారా? నీకెందుకురా, ఇంటర్వ్యూకి వచ్చిన జాబ్ రాదు పెట్టదు. భద్రంగాడి మీద ఏడు పాపి, నీకు కావాల్సిందే తీసుకో. ఒరే, బ్రాండెడ్ ఏం లేవారా? అబ్బా, థ్యాంక్స్ మామా. రిటర్న్ టెస్ట్ ఓకే కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ కొంచెం కష్టంగా ఉంది మామ. డోంట్ వరీ రా, కాన్ఫిడెంట్ గా చెయ్యి, అయిపోయింది. మామ, మంచి టై ఉందా? బ్రాండెడ్ అండర్వేర్ తీసుకోరా. లాస్ట్ టైం రవిగాడు ఇచ్చింది ఇంకా బాగుందిలే. బ్రాండెడ్ బ్యాగ్. ఇంటర్వ్యూకి టైం అయింది మామ, పోదంపా. నేను పూజను పికప్ చేసుకుని వస్తాను. ఓకేరా. మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? ఇంట్లో తిండో ఆస్తంతా తీసుకెళ్ళి బయట తగలేడు. ఇవే కదా నీ సవాలక్ష పనులు. నా జీవితమే నాశనం అయిపోయింది. ఓ, నాశనం అయిపోయింది ఈ జీవితం కాదే, నా జీవితం నాశనం అయిపోయింది. అంటూ లొట్లేసుకుని తిన్నప్పుడు లేదా? ఆ ముసలోడు పిలిచి పులిహోర ఎందుకు పెట్టాడో ఆ రోజు నాకు అర్థం కాలేదే. ఇదిగో చూడు, బయట వాళ్ళ మీద చూపించి నీ మగతనం అంతా నా మీద కాదు. చూపిస్తా, నీకు సవతిని కూడా తెస్తా. అబ్బో, అదొక్కటే తక్కువైంది నీ మొహానికి. ఏడ్చావులే. ఏంటి పూజ, మళ్ళీ మీ పేరెంట్స్ మధ్య గొడవ అయిందా? అవును, కనీసం ఇంటర్వ్యూ రోజు కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాను. అట్లీస్ట్ జాబ్ వస్తేనైనా ఇంట్లో జరిగే గొడవలకు దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు. నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. నీకేంట్రా, కాలేజ్ టాపర్వి, ఎన్నైనా చెప్తా. నాకున్న పర్సంటేజ్కి నాకు జాబ్ రాదురా. డెఫినెట్గా వస్తుంది. అయినా ఎందుకో భయం.
మొన్న లడ్డు లావణ్య నన్ను చూసి అదోలా నవీన్ దాని బ్యాంక్ అకౌంట్లో 2 కోట్లు ఉన్నాయంట. నాకు 2 చేతులు ఉన్నాయి, ఇప్పుడే పీక పిసికేస్తా. అమ్మయ్యా నవ్వేవా? ఇప్పుడు బాగా ఇంటర్వ్యూ. సెలు హాయ్ సెలు. హాయ్. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యా? ఓకే, బాగానే ప్రిపేర్ అయ్యా. మందెప్పుడు వన్ డే బ్యాటింగే కదా. ఏ కృష్ణ, రవి ఎక్కడ? ఆ ఊళ్ళంతా చేసేయడానికి వెళ్ళి ఉంటాడు. ఈ రోజు కూడానా? నీ జనరేషన్ లక్కీ రవి. ఎనీ టైం గర్ల్ ఫ్రెండ్తో మొబైల్లో మాట్లాడవచ్చు. నేను లెక్కేం సార్, దీనివల్ల ప్రైవసీ లేక చేస్తున్నాం. సరే గాని ఆ స్నేహితురాలి గొడవ ఏంటో చూడు. చెప్పు శైలు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టుకుని చేసుకోలేంట్రా? శైలు, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు కదరా. ప్లీజ్ రా, నన్ను వదిలే. నువ్వు గుడ్ గర్ల్ లాగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ గా. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. జాబ్ ని సెకండ్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చుగా. సార్, ఓటమంటే భయపడేవాడు, గెలుపు మీద నమ్మకం లేనివాడే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నాకు అక్కర్లేదు సార్. గుడ్ లక్ రవి, గాడ్ బ్లెస్ యూ. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి సార్. ఆల్వేస్ దేర్ మై బాయ్, యువర్ మూవ్. ష్యూర్ సార్. శ్రీ, ఇంటర్వ్యూకి ఎందుకు అటెండ్ కావట్లేదు శ్రీ? ఎలా శ్రీ, ఎలా? నువ్వు ఒక కంపెనీలో, నేను ఒక కంపెనీలో 10 hours ఒకరినొకరు చూసుకోకుండా. మై గాడ్, అసలు ఉండగలమా? చూస్తూ కూర్చుంటే ఒక్క కంపెనీలో ఉన్న మనల్ని ఉండనివ్వరు కదా శ్రీ. శ్రీ, నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ వేరు చేయలేరు. ఒక్క మా నాన్న తప్ప. నేను ప్రేమను నమ్ముతున్నాను. నేను నిన్నే నమ్ముతున్నాను కదా. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పా మన ఇద్దరి మధ్యన థ్యాంక్యూలు సారీలు ఉండకూడదని. అప్పుడప్పుడు పాస్ అవుతూ ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడే పితామహ. దట్స్ మీ. అసలు పేరు వీర వెంకట సత్యనారాయణ. 10 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ ఫెయిల్ అవుతూ కాలేజీ నుంచి వెళ్లకుండా భీష్మించి కూర్చున్నాడు. అందుకే స్టూడెంట్స్ అంతా ఇతనికి కాలేజీకే పితామహుడిగా బిరుదిచ్చేశారు. అదిగో ఆ మొక్కను నేను పాతాను, అది ఇప్పుడు పెరిగి మహావృక్షమైంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ కాలేజ్ కట్టడానికి ఇటుకలు మీరే అందించారని అర్థమైంది. వెరీ గుడ్. ఈ కాలేజీకి ఫస్ట్ బ్యాచ్ నేనే. ఎన్నిసార్లు చెప్తారని ఆ బుల్లి మొక్కను మన ప్రిన్సిపల్ పాతాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రిన్సిపల్ కానీ మీరే సీనియర్ అని అర్థమైంది. గుడ్. మన లెక్చరర్స్ లో 2 నా క్లాస్మేట్స్ ఉన్నారు, మీకు తెలుసా? ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు 3 నా జూనియర్స్ కూడా ఉన్నారు, అది మీకు తెలుసా? ఒరే పితామా, ఏంట్రా మీటింగ్ పెట్టావు? చూసారా, నేను ఫ్యాంట్ వేసిన టైంలో డ్రాయర్ కూడా వేసుంటు ఈ నన్ను రా అంటున్నాడు. నవ్వేంట్రా, నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు. దట్ ఈస్ స్టూడెంట్ లైఫ్. ఐ ఎంజాయ్. ఏంట్రా నీ గోలా? క్యాంపస్ ఇంటర్వ్యూస్ కదా, టిప్స్ ఇద్దామని. 10 years నుంచి అటెండ్ అయిన అన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వ కదరా. పాస్ అయినోడి దగ్గర ఏముంటుంది? జాబ్ తప్ప. అదే ఫెయిల్ అయినోడి దగ్గర ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ప్రతి ఫెయిల్యూర్ ఒక ఎక్స్పీరియన్సే. మీకు కావాలంటే వినండి, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. పొర గజని అన్న వెళ్ళొస్తానే. లేడీస్ కోల్డింగ్ ఐ ఎంకరేజ్. మై సిటిజన్స్ ప్లీజ్ లిజన్. దేవుడా, జాబ్ ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ యావరేజ్ భద్రంగాడికి మాత్రం రాకూడదు. ప్లీజ్, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. వాడు చదివింది అస్సలు గుర్తుండకూడదు. దేవుడా దేవుడా. అరే మామా, ఏంట్రా? నేను ఎగ్జామ్స్ రాయకుండానే నన్ను ఇంటికి పంపించేలా ఉన్నారా? ఏమైందిరా? అటెండెన్స్ షార్టేజ్ అంటారా? నాకు ఇయర్ దొబ్బితే గర్ల్ ఫ్రెండ్ కూడా దొబ్బుద్దురా. తూ నీ బతుకు. ఉంది గర్ల్ ఫ్రెండ్ గురించారా నీ బాధ అంతా? అయినా మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఇలాంటి ఎన్ఆర్ఎల్ కి, నో ర్యాంక్ ఈడియట్స్ కి మన 8 స్పెషలిస్ట్ ఉన్నాడు కదరా. 8 అదేంట్రా? నేను చదువు గురించి మాట్లాడుతున్నా, రోగాల గురించి మాట్లాడతావు. 4 years నుంచి ఇదే కాలేజ్లో చదువుతూ 8 స్పెషలిస్ట్ తెలియకుండా ఏం పీకుతున్నావు అబ్బే? నువ్వు టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పరా బాబు. 8 అంటే అటెండెన్స్ అండ్ ఇంటర్నల్స్ డెఫిషియన్సీ సిండ్రోమ్. మీ అందరి కోసం మన లెక్చరర్ పాపారావు ఉన్నాడు కదరా. అటెండెన్స్ లేని వాళ్ళకి, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి మనీ తీసుకుంటూ మేనేజ్ చేస్తుంటాడు మన లెక్చరర్ పాపారావు. అటెండెన్స్ ఇంటర్నల్ సార్, కండక్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, మన మెనూ తెలుసు కదా. తెలుసు సార్. అటెండెన్స్ 5000, ఇంటర్నల్స్ 10000. అటెండెన్స్ సార్. ఎక్కడైతే అందరూ చూస్తారు, క్యాంటీన్కి వచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే 5000 రూపాయలు. ఇది రింగు టూంతో చంపేస్తుంది. హాయ్ బంగారం. నీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎన్ని రోజులని ఈ లెక్చరర్ జాబ్ చేస్తావు? అంటే ఏదో స్టూడెంట్స్ ని మేనేజ్ చేసి అటెండెన్స్ చేసి సైడ్ బిజినెస్ చేస్తున్నాను కదే. నాకు స్టేటస్ కావాలి. ఎన్నిసార్లు మర్చిమంటవే? పెళ్ళైన కొత్తలో కోళ్ళ ఫామ్ పెట్టించావు, బర్డ్ ఫ్లూ వచ్చి బర్డ్స్ అని చచ్చిపోయినాయి. రియల్ ఎస్టేట్ భూమ్ అన్నావు,
భూమిలో కలిసిపోయింది. అసే రికమెండేషన్ తో సంపాదించిన ఈ లెక్చరర్ జాబ్ అయినా చక్కగా చేసుకొని ఇవే నీకు దండం పెడతా. ఏంటి నోరు లేస్తుంది? నోరు కాదే, బాధ ఎక్కెక్కబడి వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, లేదా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అందరికీ రావు బంగారు రాజ్యం. అయితే వచ్చిన వాడితో వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది అర్థమైందా? ఓకే షిట్. ఓకే పెట్టే. నీ రంగు చేసి పడిపోయాను కదనే, ఎవరినో ఒకరిని పట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. Okay, Sailu. Can you prove equation on the board 5 plus 5 plus 5 equals 550? Okay. 5 plus 545 is equal to 550. I will ask another question. Yes, sir. What is the language in which there are maximum number of alphabets? Sir, it's my mother tongue, Telugu. That's good. Thank you, sir. Kaveri, very good. Good marks, 90%. Your technical skills are also good. Thank you, sir. కావేరి, Sir. వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. పర్సంటేజ్ బాగుందేమో, బట్ షీఈ్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్, బట్ నాట్ ఫర్ మై కాన్సెప్ట్, యు నో. నెక్స్ట్. వెరీ పూర్. ఇంత యావరేజ్ మార్క్స్తో జాబ్ వస్తుందని ఎలా అనుకున్నావు? This job is very important to me, sir. సి, నీకు ఇంపార్టెంట్ అయితే జాబ్ ఇవ్వం, మాకు ఇంపార్టెంట్ అనుకుంటేనే జాబ్ ఇస్తాం. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్స్ లో చాలా డిస్టర్బ్ అయ్యాను, సార్. That's none of our business, Pooja. We don't give jobs on sympathy basis. And that too you didn't answer all the questions well. పూజ, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. అన్నీ ఫ్రాంక్గా చెప్పావు. ఈ యావరేజ్ మార్క్స్తో నీకు ఎక్కడ జాబ్ రావడం కష్టం, బట్ మై కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, యూనో. 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు సివిల్ సప్లైస్లో గుమస్తా కావచ్చు. అదే 10th 3rd క్లాస్లో పాస్ అయిన వాడు సివిల్స్లో టాప్ ర్యాంకర్ కావచ్చు. ఛాన్స్ అండ్ సపోర్ట్ విల్ మేక్ ఎవ్రీ వన్ బికమ్ గ్రేట్. అందుకే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చితే ఫ్యూచర్లో నీలాంటి అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తాను. యు గాట్ మై కాన్సెప్ట్? All the best, Pooja. Thank you, sir. యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రెస్ సెన్స్ లేదు, ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకురావాలని తెలీదా? ఈ మార్కులకు అసలు ఇంటర్వ్యూ అవసరమా? అది 2000 సంవత్సరం అనుకుంటా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒకడు వచ్చేసి, అన్నయ్యా నాకు ఇంగ్లీష్ రాదన్నయ్యా అంటే ఆడికి స్వస్తిక్ గ్రామర్ బుక్ కొట్టు కొనిచ్చి అల్లాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే ఆడు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నాడు. 2001లో ఒకడు గుంటూరు దగ్గర పల్లెటూరు దగ్గర నుంచి లాగు నిక్కరో చెవుకు పోగేసుకొస్తే, ఒరేయ్ కాలేజీకి ఇలా రాకూడదురా అబ్బాయి అని చెప్పి ఆడికి సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పి జీన్స్ వేసుకోవడం నేర్పిస్తే ఆడిప్పుడు నాకు డ్రెస్ సెన్స్ లేదంటున్నాడు. 2003లో అరే 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 నేను జాబ్ కోసం మీ దగ్గర రాలేదురా. మీరు కాలేజ్ వదిలిన మరుక్షణం నన్ను ఈ కాలేజ్ని మర్చిపోయారు. అది మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కాలం మారినా మనసు మారినవాడే పితామహ. దాట్స్ మీ. రే వీళ్ళు ఉన్నారా పోయిరా? వీళ్ళ పొజిషన్ ఏదో బాగుందిరా. శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదేంట్రా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గరికి పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదే ఐడియట్. అయినా కాంత్ కాలేజ్ లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. సార్, వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి. మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే, ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చరర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గర దొరికినా? మనం చేసేదే ఏదో పనులు. ఈజ్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికొస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్ సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క సిఏడ్ సార్, A to Z ABCDలు మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఇంజన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా, వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ అయితే వాటర్ స్టార్ట్ అవుతుంది. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. ఒక్క తిట్టినా బాగుంటుంది సార్. ఏం తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కాదు సార్. ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్, మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే, 2 lakhs ఈజీగా ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ ఎదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను అడుగుతాను. వస్తాను సార్, వస్తున్నానే రాజ్యమా.
నిన్న లెక్చరర్ పాపారావుని ఇంటర్వ్యూవర్ మోటార్ ఎలా స్టార్ట్ అయిద్దని అడిగాడంట్రా. ఆయన ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? డూక్ 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 అంటూ స్టార్ట్ అయిద్దంట్రా. అర్జున్ ఒకసారి బండి ఎవరా? దేనికి బే? పద్దు అక్కడ ఉందంట్రా, చిన్న కటింగ్ ఇచ్చేస్తాను. మిస్టర్ బాబ్జే, అది బైక్ పడింది అనుకో, నాకు పడినట్టు, నీకు కాదు. నువ్వు ఎలాగో ఒంటి మొక్క ఒంటిగా గడువురా, నన్నైనా ట్రై చేసుకునేవరా. సరే దోపించుకో. ఒరే రవి, ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి? మనోడు 3rd ఇయర్ పద్మకి లైన్ వేసుకుంటున్నాడు రా. వీడిలాగే అమ్మాయిలకి లైన్ వేస్తే జీవితంలో ఒక ఆలోచించి బయట రాడు. కొందరు ఎదవలు బ్యాచ్ లైఫ్ ఫెసిలిటీలు మిస్ అయిపోతాను మామ. అంటే లవ్ చేస్తే ఫ్రీడమ్ పోద్దా? మనకంత డెప్త్ లేదు కానీ మా మామ మాత్రం చెప్పేవాడు రా, పెళ్ళవక ముందు మంచానికి 2 పక్కలా దిగొచ్చట, పెళ్ళైన తర్వాత ఒక పక్కే దిగొచ్చు. ఆయన ఫోటో ఉంటే ఎవరా మడిచి పెట్టుకుంటాను. నాన్న, నాకు ఐబీఎంలో జాబ్ వచ్చింది. నాకు తెలుసురా నీకు జాబ్ వస్తుందని. సంవత్సరానికి 5 లక్షలు. ఇదంతా మీరిచ్చిన ఫ్రీడమ్ వల్లే నాన్న. నాన్న, పూజకు కూడా జాబ్ వచ్చింది. గుడ్. నా తరపున పూజకు కూడా కంగ్రాట్స్ చెప్పరా. సాయంత్రం అమ్మ చేత ఫోన్ చేసి మర్చిపోకండి నాన్న. ఓకేరా, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేయి, అమ్మ నిన్ను చూడాలంటుంది. ఓకే నాన్న. కృష్ణ నాకు కూడా జాబ్ వచ్చింది. వావ్, హ్యాపీ ఫర్ యు. బొక్సల్లో సిటీసీ 4 lakhs per annum. దట్స్ కూల్ శైలు. అమ్మా మేడారం సమ్మక్క సారక్క తల్లి, నన్ను బతికించినావు అమ్మా. ఆ యావరేజ్ భద్రం గడికి జాబ్ ఇచ్చిన కదా దేవుడా, నీకు 1000 కొబ్బరికాయలు కట్. మాకు ఉద్యోగం వస్తే నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? ఫ్రెండ్స్ కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయి సంబరపడేవాడే పితామహ. కంగ్రాట్స్ పూజ, నీకు జాబ్ వచ్చింది. ఎనీహౌ వినయవుగా. థ్యాంక్ యూ. ఇదంతా నువ్విచ్చిన కాన్ఫిడెన్సే. ఇంట్లో మా పేరెంట్స్ తో కూడా ప్రాబ్లం లేదు. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. అయితే మనమిద్దరం మనకిద్దరం. ఓరా. హే కంగ్రాట్స్ రా, అందరికి జాబ్స్ హాయ్ వచ్చాయి. గైస్, కంగ్రాట్స్ Thank కంగ్రాట్స్ you. కంగ్రాట్స్. Thank you. అవును పూజ, మనకు ఉద్యోగం ఎవడిచ్చాడమ్మా? అసలే మన పర్సెంటేజ్ చాలా ఎక్కువ కదా. ఊరికే ఏడిపించకరా. అరే లైట్ తీసుకోబే. ఓ శైలు, ఏదో ఆర్ట్ సినిమా హీరోయిన్ లా అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేంటి? అంటే అది రవి ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదంటే తను అడిగిందా? అడిగినా నువ్వు చెప్పవు కదా. నేను చెప్పేది నీకు నచ్చదు కదా. ఆ పొగరు చూసావా? మొదలు అసలు నువ్వు లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటున్నావా? ఏం వస్తుందిరా ఓల్డ్ మ్యాన్ తో చేస్తాడే? I learn a lot from his experience, Shailu. I.V. Raman, ex-CEO Global Media Solutions. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, మన ఎక్స్పీరియన్స్తో కొంత దూరమే వెళ్ళొచ్చు, అదే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కలుపుకుంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు అని. దట్స్ వై ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్. ఏదేమైనా యు మస్ట్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. జాబ్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదరా. గుడ్ ఈస్ నాట్ ఎనఫ్ అండ్ బెటర్ ఈస్ పాసిబుల్. బెటర్ ఈస్ నాట్ ఎనఫ్ అండ్ బెస్ట్ కెన్ బి డన్. ఐ వాంట్ గివ్ మై బెస్ట్. అది ఒక జాబ్తో సాధించలేనని నా ఫీలింగ్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. సింపుల్ రా, జాబ్స్ చాలా మంది చేస్తారు కానీ కొందరే ఇస్తారు. ఐ వాంట్ బి అ జాబ్ క్రియేటర్. నాకంటూ ఒక సొంత కంపెనీ అండ్ మై వే ఆఫ్ వర్క్. దిస్ ఈస్ మై గోల్. గోల్ అంటే నాలాగా సింపుల్ గా 5 4 3 2 1 లాగా ఉండాలి, అంతేగాని ఇంత కాంప్లికేటెడ్ గోల్ ఏంట్రా బాబు? అంటే బాబ్జీ, ప్రతి ఒక్కరికి ఒకటే గోల్ ఏడదుగా. నీకు ఎలా ఉద్యోగం గోలో, నాకు డైరెక్ట్ చేయడం గోలు, ఆడికి బిజినెస్ పెట్టడం గోలు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టికల్ గా ఆలోచించు రవి. కృష్ణ అర్జున్ సంగతి వేరు. వాళ్ళేం చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కానీ నీ పరిస్థితి అలా కాదు. ఏం చూసుకుంటా నీకింత ధైర్యం? మిమ్మల్ని చూసుకునే. అవును, మిమ్మల్ని చూసుకునే. ఒక మనిషి పైకి రావాలంటే అమ్మా నాన్న దీవెన కావాలి, నాన్న అనుభవం తోడుండాలి, గురువులు ఇచ్చే నాలెడ్జ్, ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ కావాలి. ఈ 4 yearsలో ఇవన్నీ మీరు నాకు ఇచ్చారా. నాది పొగరు కాచేలు, నమ్మకం మన ఫ్రెండ్షిప్ మీద. ఫ్యూచర్లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీరు సపోర్ట్ చేస్తారా నమ్మకం. అంతేరా. సో సీరియసా? పెద్ద లెక్చర్ ఇచ్చానా? రే మామ, అందరూ ఉన్న మాకు ఫ్రెండ్షిప్ వాల్యూ నీకు తెలిసినంతగా ఎప్పుడూ తెలియలేదురా. బాగా చెప్పారు. కానీ ఒక కండిషన్, ఈ డైలాగ్ నా సినిమాలో వాడుకుంటారా? యా. ఎనీవేస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అమ్మా పూజ, నువ్వు జాబ్లో చేరక ముందే మాకు ట్రీట్ కావాలి. జాబ్ లో చేరాక ఇస్తాను లేరా, ఫస్ట్ శాలరీతో. అలా కాదమ్మా పూజ, ఎవరికి తెలుసు? తీరా జాయిన్ అయ్యాక వాళ్ళు మన టాలెంట్ చూసి ఇంటికి పంపేస్తే అసలే రిసెషన్ పీరియడ్, గ్యారంటీ కూడా లేదు. ఏరా, రాత్రంతా నీ రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది, నిద్రపోలేదా? కొత్త స్క్రిప్ట్ రాసుకుంటున్నానమ్మా. అమ్మా, నా కథ ఒకసారి వింటావా? చెప్పు. ఓపెనింగ్ సీన్ చెప్తా. ఆ రోజు మదర్స్ డే.
వేరే ఊర్లో ఉన్న తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి మన హీరో ఆనంద్ ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆగుతాడు. అక్కడ చిన్న పాప ఏడుస్తుంటే చూసి ఏమైందమ్మా అని అడిగితే తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాధపడుతుంది. జాలిపడిన మన హీరో ఆ పాపకి ఫ్లవర్స్ కొని తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి ఆర్డర్ ఇచ్చి ఆ పాపని డ్రాప్ చేస్తానని కారు ఎక్కించుకుంటాడు. ఆ పాప తన మదర్ సమాధి దగ్గర కారాపి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేసుకుంటుంది. ఇది చూసి మన హీరో అప్పుడు రిలీజ్ అవుతాడు. వెంటనే ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఇచ్చిన కొరియర్ క్యాన్సిల్ చేసుకుని తనే సొంతంగా ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషెస్ చెప్పి ఆ ఫ్లవర్స్ ఇస్తాడు. కన్న కొడుకుని చూసిన తల్లి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదమ్మా ఓపెనింగ్ సీన్. బాగుందమ్మా. కళ్ళంటూ నీళ్ళేంటమ్మా? నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అమ్మా. అయ్యో ఫేవల్ పార్టీకి టైం అయిపోతుంది. అవును 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. లిఫ్ట్ అడుగుదాం. అయినా నేను అడగడం ఏంటి? వాడే ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. వీడిని అడుగుదాం. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. NMR కాలేజా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? దొరికిపోయారు అర్జున్గా. హలో. థ్యాంక్ యూ సార్. బాయ్. నాన్న అర్జున్ కంట్రోల్ రా. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావు అనుకుంటే లవర్ బాయ్ అవుతున్నావా? ఎవర్రా అమ్మాయి? కళ్ళు పోతాయి రే. పేరు మహా, CSE ఫస్ట్ ఇయర్ అట. వచ్చింది, ఎక్కింది, దిగింది, వెళ్ళింది. అవునా? నాకేం తెలీదు. నువ్వు నమ్మేవా? ఫ్రెండ్స్, మనం ఈ కాలేజ్లో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబుల్. Are you guys ready for the shoot? రే భద్రంగా డేర్రా, షూట్కి రాలేదు. ఇంకెక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా? గుర్తుండిపోయి చెప్పమావా. అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 yearsలో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ. నువ్వు కుడి చేత్తో రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. నా పేరు ఉషా. మా కాలేజీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబోడమ్మా? నువ్వు కాదులేరా ఈడియట్. నోరు మూసుకో. నాకు పూజ ఉండాల్సిందేరా. వద్దు ప్లీజ్ వద్దు. నీ అబ్బా సాలే బాడహావ్. మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహగాడు మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేసాడరా, కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలు అందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా, ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీనిచ్చావు, సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్నిచ్చావు, మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు, వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు, అప్పుడప్పుడు అమ్మాయిలకి మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి సెల్ ఇచ్చావు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్,
ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. నా వంతు టూ మచ్ రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. మహాగడి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫేర్వెల్ స్పీచ్ కూడా నేనే ఇస్తున్నాను. కాలేజ్ డేస్ అంటేనే మనకు తెలియకుండా అయిపోతాయి. రే ఎన్ని బ్యాచ్లు మారినా కానీ మనోడి స్పీచ్ మాత్రం మారలేదు. ఎన్నో అనుభవాలు, స్నేహాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, so many sweet memories. అని చెప్తా అనుకున్నారు కదా. నో, ఈ సంవత్సరం సిలబస్ మార్చా. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏర్పడే ప్రతి స్నేహంలో ఒక అవసరం ఉంటుందిరా. కానీ ఏ అవసరం లేకుండా ఏర్పడే స్నేహం ఒక్క కాలేజ్లోనే దొరుకుతుందిరా. ఈ సంవత్సరం మీ అందరితోనూ ఫేర్వెల్ తీసుకుందాం అనుకున్నాను. చిత్రంగా ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయిందిరా. అయినా నాకేం బాధలేదు. ఎందుకంటే కాలేజ్ని, లైఫ్ని ప్రతి క్షణం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడే పితామహ. ఇప్పుడు మన బుల్లి జూనియర్స్, అదే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళతో ఆడదాం, పాడదాం, చిందేద్దాం, ధమాకా చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద ఫేర్వెల్ సాంగ్. అవునరా, ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచ్లు ఫేర్వెల్ ఇచ్చావు? ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఫేర్వెల్ ఇచ్చాను రా. అది కాదు కానీ మామ, ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఒక్క అమ్మాయి లవ్ లో పడితే మిగతా అమ్మాయిలందరినీ ఎవరు చూస్తారా? హాయ్ ఎవ్రీబడి. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థాంక్యూ. బై ద వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, రవి, పితామహ. కానీ కృష్ణ సార్, నేను కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ, నన్ను గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా. మర్చిపోయారా సార్? ఏరా తొక్కలో పూజనా? అది బంగారం. ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100వ పెళ్లి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోవాలి అన్నట్టు గిదేంద్రపై నీ సంబరం. అన్నఫేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదేరా బాబు. రేయ్ ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క పోరునైనా పటాయించినావారా? ఎవరు దొరకలేదు. ఈ 4 గంటల సంది ఏడు చదివి ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని. నన్ను చూడు, ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా. కథం చూడ్రి, అందరు నా పెండ్లికి రావాలి. మీరందరు కలిసి రావాలనే ఒకే కార్డు మీద అందరి పేర్లు రాసిన. రే మరి కక్కుర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లు మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా, నువ్వు నా పెండ్లికి రావాలి. అరే నేను వస్తానురా ముందే. వచ్చే మామా. రే బ్యాచులర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టకూడదు. సరేనా? వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. నీ బొందా ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి అలా అన్నది ఇవ్వడండి. నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ వేస్తానని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును, ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ అని తెలియ గోకానండి. దిస్ ఈస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యు టాకింగ్ గైస్? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రియేట్ అయ్యాయి.
థ్యాంక్ యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యూ కెన్ జాయిన్ ఇన్ 3 వీక్స్. థ్యాంక్ యూ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 చాలు, ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ కోకితే తప్ప నేను గోకుతా గీకుతా? ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా, కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు పోయి శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా బ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప. అయినా ఇంత చిన్న విషయం తినని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా. ఐ యామ్ టోటల్లీ అవుట్. బాయ్, సీ యూ. హే, ఐ యామ్ ఎగ్జిటింగ్ ఓల్డ్ డ్రాగన్ అండ్ ఎంటర్ ది న్యూ సాఫ్ట్వేర్ డ్రాగన్. చాలు, అట్టతల పగిలిపోద్ది. ఎక్కడికి ఊరేగుతున్నావే? ఫ్రెండ్ పెళ్ళికి. ఫ్రెండ్ పెళ్ళికి. పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది? తోడుగా ఫ్రెండ్స్ వస్తున్నారే. శైలు శైలు శైలు, చలిగా ఉంటుంది, స్వెటర్ కూడా పెట్టుకో. అన్నట్టు అక్క నిన్న ఫోన్ చేసిందిరా. యుఎస్ లో సంబంధం చూస్తానంది నీకు. నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న. జాగ్రత్తగా వెళ్ళానా? బాయ్ బాయ్. హలో. హాయ్ సార్, నేను మహాని. నువ్వా? చెప్పు. ఏం లేదు సార్, భద్రం పెళ్ళికి నేను రావచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పిలిచాడుగా, రా. అది కాదు సార్, నేను మీతో పాటు రావచ్చా? ఏంటి నీ ఫ్రెండ్స్ ముందు సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి కట్టింగ్ ఇద్దామనా? నో నో నో, మీ గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీతో స్పెండ్ చేయాలని ఉంది. సో అంతేకాదు సార్, పల్లెటూర్లంటే నాకు భలే ఇష్టం. ఎప్పుడు చూడలేదు, అందుకే భద్రం పెళ్ళికి రావాలని ఉంది. ఓకే ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. ఎక్కువసేపు తించేయకండి, మళ్ళీ మీ మనసు మారచ్చు. సర్లే, బ్యాగ్ సర్దుకుని బయలుదేరచ్చు. ఆల్రెడీ భుజానుకుంది. సరే, మా ఇంటి దగ్గరికి వచ్చాయి. కుక్కడపల్లి కళామందిర్ పక్కన ఉంది. ఆల్రెడీ మీ ఇంటి ముందున్నా. ఓయ్, మా ఇల్లు నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. ఓ, పద పద. చాలా విషయం ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. పోనీ నా గురించి నేను మీకు చెప్పనా? నువ్వు వద్దంటే ఊరుకుంటావా? కానీ ముద్దు పేరు మహా, అసలు పేరు మహాలక్ష్మి. అమ్మ నాన్న యుఎస్లో ఉంటారు. నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు ఇండియా అన్న, అమ్మమ్మ తాతయ్య అన్న భలే ఇష్టం. అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మిమ్మల్ని ఏబిసిడీలు అంటారు తెలుసా? అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీస్. అమెరికాలో పుట్టిన అయోమయం తెలుగు జనం. నేనేం కన్ఫ్యూజ్డ్ కాదు. నేను నచ్చ తెలుగు అమ్మాయిని. నాకు సారీ కట్టుకోవడం వచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవడం వచ్చు. బై ద వే మహా, ఇదే విలేజ్ క్యాబ్. హై మైలేజ్, నో పెట్రోల్, ఓన్లీ గడ్డి. రాండ్రి బిడ్డ రాండ్రి, పైన మంచిగా అయిందా? మా నాయన నమస్కారం. నమస్కారం. మంచిది. రే మల్లేష్, ఏం రా బాయ్? వీడు నా బచ్పన్ గా దోస్తురా. నమస్తే అన్న, వీళ్ళందరూ మా దోస్తులా? నమస్తే. నువ్వు చెప్పాలరా బాయ్, వీళ్ళందరినీ ఇంటి నుంచి తోలుకోవాలి, అంతేగా? తోలుకోవద్దా? రండి 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 రండి. ఏం ప్లాన్ రా? మమ్మల్ని బర్రెలు చేసేస్తున్నావా? ఏరా అబ్బాయి, ఇటు రారా. ఇక్కడ ఇది దొరుకుద్దా? అరే ఏమున్నావన్నా, నాటు సారా, గుడుంబా, బ్రాందీ, ఇస్కీ, సొరకాయలు, పలకసిస్సలు, ఇంకా ఇంగ్లీష్ మందులన్నీ దొరుకుతాయి. అది కాదంటావా? ఆకు పడతావా చెప్పు, అది కూడా దొరుకుతుందా అన్న? సిటీలో కూడా ఇన్ని వెరైటీలు దొరకవు కదరా. పల్లెటూరు, ఐ ఎంజాయ్. వీళ్ళు ప్లేస్లు మారినా పొజిషన్లు మారలేదు. శ్రీ, ఇంట్లో మన పెళ్లి కొప్పుకోపోయినా మనం ఇక్కడికి పారిపోయి వచ్చి ఎడ్లను కొనుక్కొని పాలు పితుకొని కూడా బ్రతకొచ్చు. దిమాగుందా సార్? ఎక్కడ ఎద్దులు పాలిస్తాయా? ఈ ప్రేమలో పడితే ఏం మాట్లాడతారో తెలియదు అన్న. లవర్స్ ఫీలింగ్ ఐ ఎంకరేజ్. మల్లేష్ అన్న, మా భద్రంగాడి పెళ్లికి మీ ఊరు రావటం చాలా హ్యాపీగా ఉందన్న. ఆడు మా అందరికీ కలిపి సింగిల్ కార్డ్ ఇచ్చేసిన
అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశాడన్నా. కానీ రే నువ్వు లాస్ట్ ఇయర్ కదా మందు మానేస్తాను. అచ్చి తప్పురా. డిసెంబర్ 31 అర్ధరాత్రి అయినా మందు మానేసి ఫ్రెష్ గా జనవరి 1 మందు మొదలెట్టేవాడే పితామహ. మస్తు చెప్పినావన్నా. ఈడేంట్రా వాసనకి పడిపోయాడు. ఒరే నువ్వు తాగిన మందు కాదు, థమ్స్ అప్. నీకేమైందిరా? శ్రీనిధిరా మోసం చేసిందిరా. ఇందాకే కదరా పాలు ఇచ్చి ఎద్దును కొనుక్కుని పాలు పితుకుని బతికేస్తా అన్నారు. అంతలో ఏమైందిరా? ఒక్క విలేజ్ ఓనిగల్ అలా వెళ్తుంటే కళ్ళు ఇలా తిప్పా, అంతే కట్ చేసిందిరా. ఆయన గర్ల్ ఫ్రెండ్ కన్నా మీరే బెటర్. వినిపిస్తోందిరా? నీకు నిపడాలని అన్నానే. అసలు నీకంటే కుక్క బెటర్ రా. ఓ బిస్కెట్ పడిస్తే విశ్వాసంగా పడుంటుంది. నీకు ఆ బోడీ ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. దినే నువ్వు ఆగరా అబ్బాయి. ఆ బాటిల్ అసలు నేను బాటిల్ ఇచ్చుకుని కొడతారా? నీ అయ్యా నీ అబ్బ దొంగన కూడా పంచి మళ్ళీ నదరా. దుబాకూరు వైపు దేనికి పంచి రాకుండా పోతావు? తాగుబోతు సచ్చినోడు అసలు. ఇప్పుడు ఇలాగే మాడతారా? మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే అదే మాట అదే పాట. 4 ఏళ్ళ నుంచి చూస్తున్నావు ఈడ. నీ రే ఇంక పడుకుందాంరా, రేపు పొద్దున్నే లేచి భద్రంగా అడుగురు చూడాలి. ఒరే రవి, రేపటి గురించి ఆలోచించమని నీకు ఎవరు చెప్పారురా? కలుబి ఆజుబి కలుబి. నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. అన్నా ఏం చెప్పినవే, దిల్ ఖుషి అయిందన్నా. నేడే రాని కునేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. సో మై ఫ్రెండ్స్, జస్ట్ లివ్ ద మూమెంట్. శైలుని ఎప్పుడు ఇలా చూడలే. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పాడు, చందమామ రోజు ఒకేలా కనబడుతుంది. కానీ ఈరోజు శైలు ఆ చందమామ కన్నా అందంగా ఉంది. ఎరా రవి, రేయ్ ఏంట్రా సంగతే? ముగ్గు బాగుంది కదరా? ముగ్గేసేవాళ్ళ ఏం మాట్లాడుతున్నావురా? సరే కానీ ఊరు చూద్దాం అన్నావుగా, రెడీ అయ్యావా? నేను ఎప్పుడో రెడీ, నువ్వు రెడీ అయ్యావా? టాప్ టు బాటమ్ మొత్తం రెడీ. మధ్యలో జిప్ వదిలేసేవేంట్రా? పూజ, నా ప్లాన్ మార్చుకున్నాను తెలుసా? నీ 5-4-3-2-1 నాకు తెలుసులే. నో, ఇప్పుడు 7-6-5-4-3-2-1. ఆ 7-6 ఏంట్రా? 7 అర్జెంటుగా నీతో 7 అడుగులు నడవాలి. 6 నిన్ను 6 ప్రాణంలా చూసుకోవాలి. తేడా వచ్చిందనుకో 8, 9, 10 అంటూ తొంతాను. అర్థమైందా? కాదు, నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి లవర్సా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరు ఒకటే ఏజ్ కదా, క్లాషెస్ ఆఫ్ ఈగోస్ ఉండవా? ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? అవును, వాళ్ళిద్దరిది ఒకటే కాస్టా? అవును కాదు, నీ బుర్ర నిండా డౌట్సేనా? చిన్నప్పుడు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ మింగావా? రేయ్ దాన్ని ఎందుకు తిడతారు? చా మహా నీ మహా ఆగు మహా. ఓయ్ మహా నేను నిలబడే ఉన్నాను. చూపేంట్రా? హాయ్ నానా. హౌ వాస్ ది జర్నీ రా? ఓ చాలా బాగుంది నాన్న. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఈ విలేజ్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. గుడ్. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ రా. చెప్పు నాన్న. అక్క నీకు యూఎస్ లో మ్యాచ్ చూసింది కదా, దాని గురించి నీ ఫోటోని ఈమెయిల్ చేసిందట. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావుట. అది విని నాకు చాలా సంతోషంగా ఉందిరా. పెళ్లి కొడుకు ఫోటో కూడా పంపించారు, తొందరగా వచ్చేరా. శైలు, శైలు ఏంట్రా ఏమైంది? ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తాను నాన్న. ఏంటి శైలు, ఇందాకటి నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నా. ఏమైందే? చెప్పొచ్చు కదా శైలు. శైలు, నాన్న ఫోన్ చేశారు. యుఎస్లో ఏదో సంబంధం చూశారట. అయితే నాకేదో భయంగా ఉంది. విలేజ్కి బయలుదేరే ముందు
నాన్న మ్యాచ్ చూస్తానంటే అప్పుడు ఓకే అనేసాను. కానీ ఇప్పుడే ఎవరు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళంటే నాకేంటో భయంగా ఉంది. అవును, ఈ 4 yearsలో నీకు ఎవరు కనెక్ట్ అవ్వలేదా? చెప్పు శైలు, నాకు చెప్పొచ్చు కదా. రవి అంటే నాకు చాలా ఇష్టం. వాడి ఆలోచనలు, వాడి యాటిట్యూడ్ ఇంకా ఇష్టం. కానీ ఎందుకో నా ప్రేమ విషయం పోనీ నువ్వైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడో లేదో తెలియకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేయను? చూస్తూ చూస్తూ 4 years గడిచిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నట్టు చాలా బాధేస్తుంది. వాడికి నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవాలని వాడి కళ్ళల్లోకి చాలాసార్లు చూశాను. వాడెప్పుడు బయటపడలేదు. శైలు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్ల. శైలు నన్ను ఎంతగా ప్రేమించిందా? తన లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నానో అని అన్నాక తెలిసింది లైఫ్లో ఇప్పటిదాకా నేనెంత మిస్ అయ్యానని. శైలుకు నా ప్రేమ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేనేమో. తనని నేను మిస్ చేసుకోలేను. గట్టిగా అరవాలని ఉంది. తన్ని హక్ చేసుకుని గట్టిగా అరవాలని ఉంది, ఐ లవ్ యూ అని. తనతో ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఎలా ఎలా? ఎంత ఇష్టం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? భయం వేసిందిరా. నా దగ్గర ఏం భయం రవి? ఫ్రెండ్షిప్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నానంట అని భయం వేసింది. ఇడియట్, నీ మాట కోసం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఐ లవ్ యూ. ఈ మాట అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. పోనీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పోనీ ఫైనల్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. I missed 4 years of your love. I missed you. మేము కూడా మిస్ అయ్యామరా. రే 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 ఏడ్పించకండిరా. రవి గారే రవి. అంత బాగుంది కానీ బ్యాలెన్స్ హైదరాబాద్ లేక ప్రేమించుకోవచ్చు. ఇప్పుడు మన భద్రంగడి పెళ్లికి లేట్ అవుతుంది. బయలుదేరదామా? మేము కూడా భలే కానీ